Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. మనం స్టాటిస్టిక్స్ పేపర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్ చూసుకున్నాం. థర్డ్ సెమ్ పేపర్ ఏంటి మనకి? స్టాటిస్టిక్ పేపర్, స్టాటిస్టికల్ మెథడ్స్. ఈ స్టాటిస్టికల్ మెథడ్స్లో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ యూనిట్ ఏమో కొరిలేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అలాగే రిగ్రెషన్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవునా? ఇప్పుడు తర్వాత మనం ఏం స్టార్ట్ చేసుకున్నాం? యూనిట్ 3. యూనిట్ 3 ఏంటి మనకి? కర్వ్ ఫిట్టింగ్. ఈ కర్వ్ ఫిట్టింగ్లో ఆల్రెడీ మనం 3 క్లాసెస్ చూసుకున్నాం. ఏంటవి 3 క్లాసెస్ కూడా మనం స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్లో కర్వ్ ఫిట్టింగ్ అంటే ఏంటి, అలాగే లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని ఎవరు డెవలప్ చేశారు? లెజెండర్. దీన్ని ఎలా పిలుస్తాం? లెజెండర్స్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అని కూడా పిలుస్తాం అని చెప్పుకున్నాం. అలాగే మనకు అసలు లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమంని లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం. అలాగే దీన్ని ఎలా రాసుకుంటాం? క్యాపిటల్ E ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n YA మైనస్ ఎఫ్ ఆఫ్ XA హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. నెక్స్ట్ దానికి సంబంధించి జామెట్రిక్ ఇంటర్పోలేషన్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. దాని తర్వాత థియరమ్స్ వచ్చేసి ఏంటి? ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ ఫస్ట్ డిగ్రీ కర్వ్ అంటే ఆర్ ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్ y ఈక్వల్ టు a ప్లస్ bx, దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. అలాగే సెకండ్ థియరం వచ్చేసి ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ ఫస్ట్ డిగ్రీ పారాబోలా or ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్ x ఈక్వల్ టు a ప్లస్ by, దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. ఆ రెండు ప్రూవ్ చేసుకుని వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎలా ఉంటాయి అనేసి మనం చెప్పుకున్నాం. నార్మల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ మనకి ఆ కర్వ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అలాగే దాని మీద ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ థియరం వచ్చేసి ఏంటి? ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ అండ్ సెకండ్ డిగ్రీ పారాబోలా. సెకండ్ డిగ్రీ పారాబోలా ఏంటి? ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ సెకండ్ డిగ్రీ పారాబోలా y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. అలాగే సెకండ్ థియరం వచ్చేసి ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ సెకండ్ డిగ్రీ పారాబోలా y ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్. ఫస్ట్ ఇదేంటి? y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇక్కడేంటి? y ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్. అలాగే ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నార్మల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేశాక మనకి ఏబిసి వాల్యూస్ని ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం వల్ల స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుని వాటి ద్వారా కర్వ్ బెస్ట్ ఫిట్ లేదనేది మనం ఐడెంటిఫై చేస్తాం. వీటి మీద ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం. తర్వాత థర్డ్ క్లాస్కి వచ్చేసరికి థర్డ్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అంటే ఏంటి? ఇక్కడ ఏమవుతుంది? చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్లో XI వాల్యూస్ లార్జ్ అయితే అక్కడ మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. UI ఈక్వల్ టు మిడ్ వాల్యూని దేంతో డినోట్ చేస్తాం? UIతో డినోట్ చేస్తాం. UI అనేది n అనేది అక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n అనేవి ఆడ్ అయితే ఒక ఫార్ములా, n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది. UI ఈక్వల్ టు n అనేది ఆడ్ అనుకోండి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, UI ఈక్వల్ టు XI మైనస్ మిడిల్ వాల్యూ బై ఇంటర్వెల్. అదే n అనేది ఈవెన్ అనుకోండి, UI ఈక్వల్ టు XI మైనస్ 1/2 ఇంటూ 2 మిడిల్ వాల్యూస్ బై ఇంటర్వెల్. సో దాని మీద కూడా మనం ఆల్రెడీ ప్రాబ్లం చెప్పుకున్నాం. తర్వాత థియరం ఏంటి? ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ an ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు ae పవర్ bx. అది కూడా చెప్పాను. ఏంటి? ఎక్స్పోనెన్షియల్ కర్వ్ y ఈక్వల్ టు ae పవర్ bx. అలాగే నెక్స్ట్ థియరం వచ్చేసి ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ an ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు ab పవర్ x. ఏంటి? ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఫస్ట్ ఇదేంటి? y ఈక్వల్ టు ae పవర్ bx. అలాగే సెకండ్ది వచ్చేసి y ఈక్వల్ టు ab పవర్ x. ఇవి చెప్పుకుని తర్వాత వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేసుకున్నాం. నెక్స్ట్ అలాగే ఇంకా మనకి థియరమ్స్ అనేవి ఉన్నాయి, వాటిని కూడా మనం ప్రూవ్ చేసుకున్నాం. చూడండి ఏంటి?
ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ పవర్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్. ఏంటి పవర్ కర్వ్? ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ పవర్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ పవర్ b. అదే మనకి b పవర్ x ఉందనుకోండి, ఏంటి ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అని చెప్పుకున్నాం. ఇక్కడేంటి ఎక్స్ పవర్ b ఉంది, సో దీన్ని పవర్ కర్వ్ అని చెప్పుకున్నాం. ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ పవర్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ పవర్ b. చూద్దాం, ప్రూఫ్ చూద్దాం. లెట్ xi కామా yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n బి ఏ సెట్ ఆఫ్ n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏంటి xi కామా yi అనేవి n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే గివెన్ దట్ ఏంటి గివెన్ దట్ y ఈక్వల్ టు ax పవర్ b, దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఏంటి y ఈక్వల్ టు ax పవర్ b, ఈక్వేషన్ 1. మనకేంటి ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1. ఎన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి, n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏంటి xi y అనేవి n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నాడు, ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫై ఈక్వేషన్ 1 అన్నాడు. సో స్మాల్ yi ఈక్వల్ టు a ఇంటూ xi పవర్ b. సో ఏం చేస్తాం, టేకింగ్ లాగర్థమ్స్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. ఏంటి బోత్ సైడ్స్ లాగర్థమ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది లాగ్ yi ఈక్వల్ టు లాగ్ ఇంటూ axi పవర్ b. సో దీన్ని ఎలా రాసుకుంటాం, లాగ్ yi ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ xi పవర్ b. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ లాగ్ yi ఈక్వల్ టు లాగ్ a ప్లస్ b ఇంటూ లాగ్ xi. బేస్ 10లో ఉంటాయి ఇవన్నీ. దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. నెక్స్ట్ లెట్ లాగ్ yi ఈక్వల్ టు ui, అలాగే లాగ్ a ఈక్వల్ టు క్యాపిటల్ A, లాగ్ xi ఈక్వల్ టు va అనుకున్నాడు. ఏమని తీసుకున్నా, లాగ్ yi ఈక్వల్ టు ui, అలాగే లాగ్ స్మాల్ a ఈక్వల్ టు క్యాపిటల్ A, అలాగే లాగ్ xi ఈక్వల్ టు vi తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 2 ఇంప్లైస్ లాగ్ yi అంటే ui ఈక్వల్ టు క్యాపిటల్ A ప్లస్ b ఇంటూ vi. ఏంటి ui ఈక్వల్ టు క్యాపిటల్ A ప్లస్ b ఇంటూ vi. యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, అంటే లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని నార్మల్ ఈక్వేషన్ని మనం తీసుకుంటాం. ఏంటి మనకి లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్, రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. నార్మల్ ఈక్వేషన్స్ రాసుకుంటాం. ఏంటి సిగ్మా i ఈక్వల్ టు 1 to n ui ఈక్వల్ టు na ప్లస్ b సిగ్మా ఈక్వల్ టు 1 to n vi. అంటే y ఈక్వల్ టు a ప్లస్ bxలా ఉందా? సో అంటే y ఈక్వల్ టు a ప్లస్ bx అంటే మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సో దాన్ని యూజ్ చేసుకుని నార్మల్ ఈక్వేషన్స్ రాసుకుంటున్నాం. ఇక్కడ సిగ్మా ఈక్వల్ టు 1 to n ui ఈక్వల్ టు na ప్లస్ b సిగ్మా ఈక్వల్ టు 1 to n vi. నెక్స్ట్ ఇది సిగ్మా ఈక్వల్ టు 1 to n ui vi ఈక్వల్ టు a సిగ్మా ఈక్వల్ టు 1 to n vi ప్లస్ b సిగ్మా ఈక్వల్ టు 1 to n vi స్క్వేర్. దాన్ని 4 అనుకుంటాం. బై సాల్వింగ్ 3 and 4, ఏంటి 3 and 4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వి గెట్ ది వాల్యూస్ ఆఫ్ క్యాపిటల్ A అండ్ స్మాల్ b. ఏంటి 3 and 4ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయన్నాడు, క్యాపిటల్ A అండ్ స్మాల్ b వాల్యూస్ వస్తాయన్నాడు. కానీ మనకి ఇక్కడ పవర్ ఆఫ్ ది కర్వ్లో సబ్స్టిట్యూట్ చేయడానికి మనకి ఏ వాల్యూస్ కావాలి, స్మాల్ a స్మాల్ b వాల్యూస్ కావాలి. సో క్యాపిటల్ A ఉంది, స్మాల్ b ఉంది. దెన్ వి అబ్టైన్ స్మాల్ a ఈక్వల్ టు ఏమనుకున్నాం, యాంటీ లాగ్ క్యాపిటల్ A. అంటే వచ్చిన క్యాపిటల్ A వాల్యూని యాంటీ లాగ్తో తీసుకుంటాం, అప్పుడు స్మాల్ a వాల్యూ వస్తుంది. అప్పుడు విత్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b. అప్పుడు మన దగ్గర స్మాల్ a ఉంది, స్మాల్ b ఉంది. సో ఈక్వేషన్ 1 ఈజ్ ద బెస్ట్ ఫిట్ ఆఫ్ పవర్ కర్వ్ ఫర్ ది గివెన్ డేటా. ఏంటి మనకి 3-4 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి వి గెట్ a కామా స్మాల్ b వాల్యూస్ వస్తాయి. వచ్చిన ఈ మనకి స్మాల్ a స్మాల్ b కావాలి. స్మాల్ a అంటే ఏంటి, యాంటీ లాగ్ a. సో సబ్స్టిట్యూట్ a కామా స్మాల్ a కామా స్మాల్ b వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ పవర్ కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్.
అక్కడికి ఒక థీరం అయింది. నెక్స్ట్ది ఏంటి, ఫిఫ్త్ది డిరైవ్. నెక్స్ట్ ప్రాబ్లం ఎయిత్ థీరం ఏంటి, డిరైవ్ ది నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx. ఏంటి, డిరైవ్ ది నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx. నార్మల్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేయమన్నాడు, దేనికి, ax స్క్వేర్ ప్లస్ bx కని. చూద్దాం. లెట్ xi కామా yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n బి ఏ సెట్ ఆఫ్ n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. మనం ప్రతి దాంట్లో రాసుకునేది ఏంటి, బై వేరియట్ డేటా తీసుకున్నాం కాబట్టి xi కామా yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n అనేవి n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పుకుంటాం. గివెన్ దట్ మనకి ఇచ్చింది ఏంటి ప్రాబ్లంలో, y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx, దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఏంటి, గివెన్ దట్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx, దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. అప్పుడేంటి, నెక్స్ట్ ఏం రాస్తాం, ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1. ఏంటది మనకి, ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1 అయితే yx ప్లేస్లో yixl వస్తాయి. సో yi ఈక్వల్ టు axi స్క్వేర్ ప్లస్ bxi, దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ టు ఫైండ్ ది బెస్ట్ ఫిట్ ఆఫ్ ది లైన్ బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఏంటి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్, అప్లై లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ వి గెట్ నార్మల్ ఈక్వేషన్స్. ఏంటి, లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని అప్లై చేస్తే మనకి నార్మల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పాం. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ ఆఫ్ ది లైన్ బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. మనకి లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ ఏంటి, రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం ఎలా రాసుకుంటాం, ఎర్రర్ టర్మ్ క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం దీని గురించి. ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. దీన్ని ఎలా రాసుకుంటాం, ఈ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi అంటే axi స్క్వేర్ ప్లస్ bxi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. దీన్ని ఎలా రాసుకుంటాం, క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ yi మైనస్ axi స్క్వేర్ మైనస్ bxi హోల్ స్క్వేర్. టేక్ డెరివేటివ్స్ డో ఈ బై డో ఏ కామా డో ఈ బై డో బి. ఏంటి, నార్మల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి డెరివేటివ్స్ని తీసుకుంటాం, డెరివేటివ్ అప్లై చేస్తాం. ఏంటి, వీ హ్యావ్ టు మినిమైజ్ క్యాపిటల్ ఈ ఫర్ ది బెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి. సో ఈక్వేటింగ్ ది పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ బి. ఏ అండ్ బికి డెరివేటివ్స్ని అప్లై చేస్తాం అన్నాడు. టు 0 ఈక్వల్ టు 0 తీసుకుంటే వీ గెట్ డో ఈ బై డో ఏ ఈక్వల్ టు 0. డో ఈ బై డో ఏ ఈక్వల్ టు 0 అయితే దట్ ఇంప్లైస్ ఎలా రాసుకుంటాం, డో బై డో ఏ ఇంటూ ఈ అంటే ఏంటి మనకి, సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi స్క్వేర్ మైనస్ bxi హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయ్ స్క్వేరింగ్ టర్మ్కి డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi స్క్వేర్ మైనస్ bxi. దేనికి డెరివేటివ్ అప్లై చేస్తున్నాం, మైనస్ axi స్క్వేర్కి. సో ఇంటూ మైనస్ ఏ కాన్స్టెంట్ 1 అయిపోతుంది, మైనస్ xi స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం, సిగ్మా i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం ఈచ్ టర్మ్ని. సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ yi మైనస్ ఏ సిగ్మా i ఈక్వల్ టు 1 to n xi పవర్ 4 మైనస్ b సిగ్మా ఈక్వల్ టు 1 to n xi క్యూబ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం, నార్మల్ ఈక్వేషన్ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ yi ఈక్వల్ టు ఏ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi పవర్ 4 ప్లస్ b సిగ్మా ఈక్వల్ టు 1 to n xi క్యూబ్.
దాన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ ఏంటి, ఏకి డెరివేటివ్ కట్టాం, ఇప్పుడు బికి డెరివేటివ్ కడతాం. ∂E/∂B = 0. ఏంటి, ∂E/∂B = 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం, ∂by∂B ఇంటూ సిగ్మా = 1 to n ఇంటూ yi మైనస్ క్యాపిటల్ ఈ అంటే సిగ్మా = 1 to n ఇంటూ yi మైనస్ axi² మైనస్ bxi హోల్ స్క్వేర్ = 0. స్క్వేరింగ్ టర్మ్ డెరివేటివ్ కట్టినప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ సిగ్మా I = 1 to n yi మైనస్ axi² మైనస్ bxi ఇంటూ మైనస్ bxi, బీకే కదా డెరివేటివ్ కూడా, ఇంకేముంది మైనస్ bxi, b 1 అయిపోతుంది, ఇంకేముంటుంది మైనస్ xi = 0. దట్ ఎంప్లాయ్ సిగ్మా = 1 to n yi మైనస్ axi² మైనస్ bxi ఇంటూ xiతో మల్టిప్లై చేస్తాం, ఏమవుతుంది, సిగ్మా = 1 to n xi/yi మైనస్ a సిగ్మా = 1 to n xi² మైనస్ b సిగ్మా = 1 to n xi² = 0. దట్ ఎంప్లాయిస్ నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, సిగ్మా = 1 to n xi/yi = a సిగ్మా = 1 to n xi³ ప్లస్ b సిగ్మా = 1 to n xi². దాన్ని ఈక్వేషన్ 3 అంటాం. సో నార్మల్ ఈక్వేషన్స్ రెండు వచ్చాయి, ఏంటి, 2 and 3. ఈక్వేషన్ 2 and 3 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. ఏంటి 2 and 3, సిగ్మా = 1 to n xi²y a సిగ్మా = 1 to n xi⁴ ప్లస్ b సిగ్మా = 1 to n xi³. అలాగే థర్డ్ ఈక్వేషన్ ఏంటి, సిగ్మా = 1 to n xi/y a సిగ్మా = 1 to n xi³ ప్లస్ b సిగ్మా = 1 to n xi². అది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2, 3 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఏంటి, ఈ నార్మల్ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత సాల్వ్ ఈక్వేషన్ 2 and 3 వి గెట్ స్మాల్ a, స్మాల్ b వాల్యూస్. ఏంటి, ఈ 2 నార్మల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి స్మాల్ a, స్మాల్ b వాల్యూస్ వస్తాయి. ఈ వచ్చిన స్మాల్ a, స్మాల్ b వాల్యూస్ అండ్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. స్మాల్ a, స్మాల్ b వాల్యూస్ వచ్చాక దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఈక్వేషన్ 1 ఏంటి, y = ax² ప్లస్ bx. సో వి గెట్ బెస్ట్ ఫిట్ ఆఫ్ ది లైన్ ఫర్ ద గివెన్ డేటా. ఏంటి, ఏబి వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాక వి గెట్ మనకేమొస్తుంది, బెస్ట్ ఫిట్ ఆఫ్ ది లైన్ ఫర్ ది గివెన్ డేటా. ఓకేనా, అక్కడికి ఒక థీరం అయింది. నెక్స్ట్ థీరం చూసుకుందాం. డిరైవ్ ది నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ y = ax² ప్లస్ b/x. దీనికన్నా ముందు ఇంకొకటి చెప్పుకోవాలి, ఏంటి, డిరైవ్ ది నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ y = ax ప్లస్ b/x కూడా ఉంటుంది, ax ప్లస్ b/x. ఇదేంటి, y = ax² ప్లస్ b/x. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, డిరైవ్ ది నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ y = ax² ప్లస్ b/x. దీనికంటే ముందు మనకి ఇంకొకటి ఉంటుంది, డిరైవ్ ది నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ y = ax ప్లస్ b/x ఉంటుంది. అది చేస్తే మనకి ax² ప్లస్ b/x ఈజీగా ఉంటుంది. ఒకసారి అది రాయటం మిస్ అవునట్టున్నారు, ఒకసారి చూద్దాం. ఏంటి, y = ax ప్లస్ b/x. చూడండి, గివెన్ y మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ y = ax ప్లస్ b/x. లెట్ xi, yi ఫర్ ఆల్ i = 1 to n be a given set of n pairs of observations. అంతేనా, xi, y ఫర్ ఆల్ i = 1 to n be a given set of n pairs of observations. నెక్స్ట్ వచ్చి ఎవ్రీ పెయిర్ ఆఫ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1. అంతే కదా, ఈచ్ పెయిర్ ఆఫ్ అబ్జర్వేషన్ సాటిస్ఫై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి, ax ప్లస్ b/x. సో దాన్ని ఎలా రాసుకుంటాం, yi = axi ప్లస్ b/xi. దాన్ని ఈక్వేషన్ 2 అనుకంటే అప్లై లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ వి గెట్ నార్మల్ ఈక్వేషన్స్. ఏంటి, లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్, అప్లై లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ వి గెట్ నార్మల్ ఈక్వేషన్స్. ఏంటవి,
లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే మనకి నార్మల్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి అన్నాడు. ఏంటి లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్? రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. సో ఎలా రాసుకుంటాం? క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. దాన్ని ఎలా రాసుకుంటాం? క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi అంటే axi ప్లస్ b బై xi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. దాన్ని ఎలా రాస్తాం? క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi మైనస్ b బై xi హోల్ స్క్వేర్. సో దీనికి ఏం చేస్తాం? టేక్ డెరివేటివ్స్ డో ఈ బై డో ఏ కామా డో ఈ బై డో బి. ఏ బిలకి డెరివేటివ్ కడతాం. ఏంటి? డో ఈ బై డో ఏ కామా డో ఈ బై డో బి అని. ఫస్ట్ది ఏం తీసుకుంటాం? డో ఈ బై డో ఏ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ దీన్ని ఎలా రాసుకుంటాం? డో బై డో ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi మైనస్ b బై xi హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీనికి డెరివేటివ్ అప్లై చేస్తే స్క్వేరింగ్ టర్మ్కి దాన్ని ఎలా రాసుకుంటాం? 2 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi మైనస్ b బై xi ఇంటూ ఏకి డెరివేటివ్ కడుతున్నాం కాబట్టి మైనస్ axi ఏ 1 అయిపోతుంది మైనస్ xi ఈక్వల్ టు 0. మైనస్ xiతో మల్టిప్లై చేసాం. సిగ్మా ఈక్వల్ టు 1 to n xi y ఈక్వల్ టు ఏ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ప్లస్ b సిగ్మా ఈక్వల్ టు 1 to n xi క్యాన్సిల్ అవుతే 1. సో దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi y ఈక్వల్ టు ఏ సిగ్మా xi స్క్వేర్ ప్లస్ nb. అంతేనా? ఇదొక నార్మల్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి డో ఈ బై ఏముంది? డో బి కడతాం. డో ఈ బై డో బి ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ డో బై డో బి ఇంటూ ఈ అంటే సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi మైనస్ bxi హోల్ స్క్వేర్. సో దీనికి డెరివేటివ్ అప్లై చేస్తే స్క్వేరింగ్ టర్మ్కి 2 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi మైనస్ b బై xi ఇంటూ దేనికి కడుతున్నాం? b టర్మ్ కాబట్టి మైనస్ b బై xi అంటే b 1 అవుతుంది మైనస్ 1 బై xi ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ 1 బై xiతో సిగ్మా ఈక్వల్ టు 1 to n yi బై xi ఈక్వల్ టు na అంటే axi బై xi అంటే xi క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది? na ప్లస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n b బై xi స్క్వేర్. ఈక్వేషన్ 4. ఈ 3, 4లకు నార్మల్ ఈక్వేషన్స్ అనమాట. 3, 4 ఆర్ నార్మల్ ఈక్వేషన్స్ అండ్ సాల్వ్ దీస్ ఈక్వేషన్స్ వి గెట్ స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్. ఏంటి? 3, 4 అనేవి నార్మల్ ఈక్వేషన్స్ అయితే ఆ రెండింటినీ సాల్వ్ చేస్తే ఏమొస్తాయి అన్నాడు? స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ వస్తాయి అన్నాడు. అదేంది కదా. నెక్స్ట్ చూద్దాం. డిరైవ్ ది నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ b బై x. అండ్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ b బై x. చూద్దాం. లెట్ xi yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n be a set of n pairs of observations. ఏంటి? xi y అనేవి n pairs of observations అయితే y ఈక్వల్ టు గివెన్ దట్ y ఈక్వల్ టు ఏంటి మనకి? ax స్క్వేర్ ప్లస్ b బై x. నెక్స్ట్ ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1. దెన్ ఏంటి? ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫై దేన్ని? ఈక్వేషన్ 1ని సాటిస్ఫై చేస్తుంది. దెన్ yi ఈక్వల్ టు axi స్క్వేర్ ప్లస్ b బై xi. నౌ the problem is to find the best fit of the line by using least square principle. ఏంటి? అప్లై లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్. మనం లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని అప్లై చేస్తే వి గెట్ నార్మల్ ఈక్వేషన్స్. మనకి లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ ఏంటి? రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమమ్. ఏంటి? రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమమ్. సో
క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం, సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమమ్. సో దాన్ని ఎలా రాసుకుంటాం, క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi అంటే axi స్క్వేర్ ప్లస్ b బై xi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమమ్. దీన్ని ఎలా రాసుకున్నాం, క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi స్క్వేర్ మైనస్ b బై xi హోల్ స్క్వేర్. టేక్ డెరివేటివ్స్ డో ఈ బై డో ఏ కామా డో ఈ బై డో బై. దీని ఎలా వీ హ్యావ్ టు మినిమైజ్ capital E for the best possible values of A and B, equating the partial derivatives of E with respect to A and B to 0. We get ఏంటి, డో E by డో A equal to 0 అనుకోండి. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, ఈ ప్లేస్లో ఈ టర్మ్ రాసుకున్నాం కదా, అది రాసుకున్నాక ఏమవుతుంది, 2 సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi స్క్వేర్ మైనస్ b బై xi ఇంటూ దేనికి అర్థం, ఏకి అర్థం కాబట్టి మైనస్ axi స్క్వేర్ కదా, a1 అయిపోతుంది మైనస్ xi స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం, సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ axi స్క్వేర్ మైనస్ b బై xi ఇంటూ xi స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకున్నాం, సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ yi ఈక్వల్ టు a సిగ్మా ఈక్వల్ టు 1 to n xi పవర్ 4 ప్లస్ b సిగ్మా ఈక్వల్ టు 1 to n xi. ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ ఏంటి, b కడతాం, డో ఈ బై డో ఈ ఈక్వల్ టు ఏమవుతుంది, డో ఈ బై డో బి ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 2 into sigma equal to 1 to n into yi minus axi square minus b by xi into minus b by xi డెరివేటివ్ అర్థం కాబట్టి ఏమవుతుంది, మైనస్ 1 by xi ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n, ఈ మైనస్ 2ని అవతల తీసిపోతే 0 అయిపోద్ది, మైనస్ 2 సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ yi మైనస్ axi స్క్వేర్ మైనస్ b by xi ఇంటూ 1 by xi ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకుంటాం, నార్మల్ ఈక్వేషన్ కింద సిగ్మా ఈక్వల్ టు 1 to n yi బై xi ఈక్వల్ టు a సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ప్లస్ b సిగ్మా ఈక్వల్ టు 1 to n 1 by xi స్క్వేర్. ఇది ఈక్వేషన్ 3 అని అంటాం. ఈ రెండు నార్మల్ ఈక్వేషన్స్ అన్నమాట. ఈక్వేషన్ 2 and 3 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్. 2 and 3ని నార్మల్ ఈక్వేషన్స్ అంటాం. 2 ఏంటి మనకి, సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ y ఈక్వల్ టు a సిగ్మా xi పవర్ 4 ప్లస్ b సిగ్మా xi. 3 ఏంటి, సిగ్మా yi బై xi ఈక్వల్ టు a సిగ్మా xi ప్లస్ b సిగ్మా 1 by xi స్క్వేర్. సాల్వ్ ఈక్వేషన్ 2 and 3. We get a comma b values and substitute these values in equation 1. Solve 2 and 3 equation అంటే నార్మల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి స్మాల్ ఏ కామా స్మాల్ బి వాల్యూస్ వస్తాయి. ఈ స్మాల్ ఏ కామా స్మాల్ బి వాల్యూస్ వచ్చిన వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మనకి ఈక్వేషన్ 1 ఏంటి, y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ b బై ఎక్స్. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ బెస్ట్ ఫిట్ ఆఫ్ ది లైన్ ఫర్ ది గివెన్ డేటా. ఏంటి, బెస్ట్ ఫిట్ ఆఫ్ ది లైన్ ఫర్ ద గివెన్ డేటా వస్తుంది అనమాట. నెక్స్ట్ థియరం వచ్చేసి డిరైవ్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఫర్, ఏంటి, డిరైవ్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ y ఈక్వల్ టు a1x1 ప్లస్ a2x2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా an xn పవర్ n. ఏంటి, డిరైవ్ ది నార్మల్ ఈక్వేషన్ ఫర్ y ఈక్వల్ టు a1x1 ప్లస్ a2x2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ an xn పవర్ n. చూద్దాం, ప్రూఫ్ చూద్దాం. లెట్ xi comma yi for all I equal to 1 to n be a set of n pairs of observations. ఏంటి, xi comma yi అనేవి n pairs of observations అనుకుంటే గివెన్ దట్ మనకి ఇచ్చింది ఏంటి, y ఈక్వల్ టు
a1x1 plus a2x2 square plus of etc. anxn power n. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1. ఏంటి ఈచ్ అబ్జర్వేషన్ అనేది సాటిస్ఫై ఈక్వేషన్ 1 అయితే దెన్ yi ఈక్వల్ టు ఏమవుతుంది a1x1 ప్లస్ a2x2 పవర్ n a2x2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా an x పవర్ n హోల్ పవర్ n అవుతుంది. అంతేనా? a2x2 స్క్వేర్ అది పవర్ n వేస్తారు చూడండి. a1x1 ప్లస్ a2x2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ an xn పవర్ n. నెక్స్ట్ now the problem is to find the best fit of the line by using principle of least square. ఏంటి a1 a2 a3 of etc. an are constants అవుతాయి అంతేనా? అండ్ derive these values using least square principle. ఏంటి a1 a2 a3 of etc. an అనేవి కాన్స్టెంట్స్ అయితే derive these values దీన్ని ఎలా డెరైవ్ చేయమన్నాడు లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని డెరైవ్ చేయమన్నాడు. మనకి లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ ఏంటి రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. అంతేనా? రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. దీన్ని ఎలా రాసుకుంటాం క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఏంటి సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. అవునా? దాన్ని ఎలా రాసుకుంటాం క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ xi అంటే yi మైనస్ a1x1 మైనస్ a2x2 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్సెట్రా మైనస్ anxn హోల్ పవర్ n హోల్ స్క్వేర్. దాన్ని ఎలా రాసుకున్నాం ఈ ఈక్వల్ టు ఈజ్ మినిమం అవుతుంది. నెక్స్ట్ we have to minimize capital E for the best possible values of a1 a2 of etc. an. Equating the partial derivatives of E with respect to a1 a2 of etc. an to 0 we get. అంటే డెరివేటివ్స్ అప్లై చేయమన్నాడు. ఏంటి మనం ఇప్పటి వరకు ఏకి బీకి మాత్రమే డెరివేటివ్ అప్లై చేసి నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఇక్కడ a1 a2 ఆఫ్ ఎక్సెట్రా an కూడా డెరివేటివ్ అప్లై చేసి మనం నార్మల్ ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. డెరివేటివ్స్ ఆర్ ఏమవుతుంది డో ఈ బై డో a1 డో ఈ బై డో a2 ఆఫ్ ఎక్సెట్రా డో ఈ బై డో an. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి డో ఈ బై డో a1 ఈక్వల్ టు 0 అయితే దట్ ఎంప్లాయిస్ ఏంటి ఫస్ట్ 2 ఇంటూ ఎందుకు స్క్వేరింగ్ టర్మ్కి డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to n yi మైనస్ a1x1 మైనస్ a2x2 స్క్వేర్ ఆఫ్ ఎక్సెట్రా anxn హోల్ పవర్ n ఇంటూ a1 కదా కడుతున్నాం. సో a1 x1 ఏముంది మైనస్ a1x1 అంటే a1 కాన్స్టెంట్ 1 అయిపోతుంది మైనస్ x1 ఇంటూ మైనస్ x1 ఈక్వల్ టు 0. సో -2ని ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 0తో అయిపోతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి దీన్ని సిగ్మా ఈక్వల్ టు 1 to n ఏంటి x1 yi ఈక్వల్ టు ఏమవుతుంది a1 సిగ్మా ఈక్వల్ టు 1 to n x1 స్క్వేర్ ప్లస్ a2 సిగ్మా ఈక్వల్ టు 1 to n x1 x2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా an సిగ్మా ఈక్వల్ టు 1 to n x1 xn పవర్ n. దీన్ని ఎలా రాసుకుంటాం దట్ ఎంప్లాయ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n x1 yi ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n అంటే n కింద తీసుకుంటామా. సో n ఇంటూ a1 x1 స్క్వేర్ ప్లస్ n ఇంటూ a2 x1 x2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా n ఇంటూ an x1 xn పవర్ n. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి 2 అనుకోండి ఆల్రెడీ 1 అనుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏం కడతాం డో ఈ బై డో a2 ఈక్వల్ టు 0 దట్ ఎంప్లాయ్ సేమ్ యాజ్ దిస్ 2 సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ a1 x1 మైనస్ a2 x2 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్సెట్రా మైనస్ an x పవర్
ANXN పవర్ n ఇంటూ A2 కడతాం కాబట్టి A2 టర్మ్ ఏంటి మనకి మైనస్ A2x2 సో A2 1 అయిపోతుంది మైనస్ x2 ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది సిగ్మా ఈక్వల్ టు 1 to n x2 స్క్వేర్ YI ఈక్వల్ టు ఏంటి మనకు ఆల్రెడీ ఫస్ట్ టర్మ్లో చెప్పుకున్నట్టే ఈక్వేషన్ 1 చెప్పుకున్నట్టు n ఇంటూ A1 x1 x2 స్క్వేర్ ప్లస్ n ఇంటూ A2 x2 పవర్ 4 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా n ఇంటూ AN x2 స్క్వేర్ ఇంటూ xn పవర్ n దాన్ని 2 అనుకున్నాం ఆఫ్ ఎక్సెట్రా. ఇలాగే మనకి A1 A2 ఫైండ్ అవుట్ చేసినట్టే AN కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి డో ఈ బై డో AN ఈక్వల్ టు 0. డో ఈ బై డో AN ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n YI మైనస్ A1x1 మైనస్ A2x2 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్సెట్రా మైనస్ ANXN పవర్ n ఇంటూ దేనికి అర్థం ANకి అర్థం. సో AN టర్మ్ ఏంటి మనకి మైనస్ ANXN పవర్ n. సో AN 1 అయిపోతే మైనస్ XN పవర్ n ఈక్వల్ టు 0. సో XN పవర్ nతో మల్టిప్లై చేస్తాం అనుకోండి ఈచ్ టర్మ్. దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n XN పవర్ n YI ఈక్వల్ టు n ఇంటూ A1 x1 XN పవర్ n ప్లస్ n ఇంటూ A2 ఇంటూ x2 స్క్వేర్ ఇంటూ XN పవర్ n ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ n ఇంటూ AN ఇంటూ XN పవర్ 2n. దాన్ని ఈక్వేషన్ n అనుకుంటాం. సో 1 2 3 ఆఫ్ ఎక్సెట్రా ఈక్వేషన్ nలో వచ్చాయి. సో ఈక్వేషన్ 1 2 ఆఫ్ ఎక్సెట్రా n ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. ఏంటి 1 2 అండ్ ఆఫ్ ఎక్సెట్రా n ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. సాల్వ్ ఈక్వేషన్స్ ఏంటి 1 2 ఆఫ్ ఎక్సెట్రా n అనేవి నార్మల్ ఈక్వేషన్స్ అయితే సాల్వ్ ఈక్వేషన్స్ 1 2 ఆఫ్ ఎక్సెట్రా n వి గెట్ మనం 1 2 ఆఫ్ ఎక్సెట్రా n అనే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది A1 A2 ఆఫ్ ఎక్సెట్రా AN వాల్యూస్ వస్తాయి. A1 A2 ఆఫ్ ఎక్సెట్రా AN వాల్యూస్ వస్తాయి. అండ్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ 1 అని కన్నాం కదా ఈక్వేషన్ 1. ఏంటది మనకి ఈక్వేషన్ 1 y ఈక్వల్ టు A1x1 ప్లస్ A2x2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ANXN పవర్ n. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి A1 A2 ఆఫ్ ఎక్సెట్రా AN వాల్యూస్. వీ గెట్ బెస్ట్ ఫిట్ ఆఫ్ ది లైన్ ఫర్ ది గివెన్ డేటా. ఏంటి ఇచ్చిన డేటాకి మనకి బెస్ట్ ఫిట్ ఆఫ్ ది సైట్ లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి మనకి కర్వ్ ఫిట్టింగ్ కూడా థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయ్యిందనమాట. సో ఎన్ని మ్యాక్సిమం 10 or 12 థియరమ్స్ ఎన్నో చెప్పుకున్నాం. అవన్నీ మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయ్యాయి. దీని మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి నేను ఇచ్చేస్తాను ప్రాబ్లమ్స్. మీరు ఆల్రెడీ చెప్పాను కదా దాన్ని బట్టి మీరు ఆ ప్రాబ్లమ్స్ చేయండి. ఫస్ట్ది ఏంటంటే ఎక్సర్సైజ్ చూడండి. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ టు ద ఫాలోయింగ్ డేటా. ఏంటి ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ టు ది ఫాలోయింగ్ డేటా. ఏంటి ఎక్స్ వైలు ఇచ్చాడు 6 ఎక్స్ వాల్యూస్ ఏంటి 6 7 7 8 8 8 9 9 10. వై వాల్యూస్ ఏంటి 5 5 4 5 4 3 4 3 3. అది ఒక ప్రాబ్లం. ఏంటి స్ట్రైట్ లైన్ కడతారు y ఈక్వల్ టు a ప్లస్ bx. సెకండ్ ఇది చూడండి. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ఆఫ్ ది ఫర్ x ఈక్వల్ టు a ప్లస్ by కట్టమన్నాడు టు ద ఫాలోయింగ్ డేటా. ఫస్ట్ ఇదేంటి y ఈక్వల్ టు a ప్లస్ bx. ఇక్కడ సెకండ్ ఇదేంటి x ఈక్వల్ టు a ప్లస్ by కట్టమన్నాడు. xy వాల్యూస్ ఇస్తాడు. xy వాల్యూస్ ఏంటి మనకి x వాల్యూస్ 0 5 10 15 20. y ఏంటి 12 15 17 22 24. ఆ వాల్యూస్ యూజ్ చేసి xi స్క్వేరు నార్మల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మనకి 2 నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. దాన్ని సాల్వ్ చేయడానికి మనకి xi స్క్వేరు xi ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మనం వాల్యూస్ కడతాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ద ఫాలోయింగ్ డేటా. ఎస్టిమేట్ సేల్స్ ఇన్ ది ఇయర్ 1916. ఏంటిది చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఎక్స్ ఈవెన్ ఆర్డో చూసుకుని మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని కట్టాలి.
ఏంటి ఇయర్ ఎక్స్ ఇచ్చాడు, సేల్స్ వై ఇచ్చాడు. ఇయర్ ఎక్స్ ఏంటి 1911, అలాగే 1912, 1913, 1914, 1915. ఎన్ అనేది ఆడ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్. అలాగే సేల్ ఆఫ్ వై 10, 12, 8, 10, 14. ఇది ఎలా కడతాం? మిడ్ వాల్యూ కట్టుకుని దీనికి అప్పుడు మనం సైడ్ లైన్ అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటి? ఫిట్ ఏ సెకండ్ డిగ్రీ పారాబోలా టు ది ఫాలోయింగ్ డేటా. సెకండ్ డిగ్రీ పారాబోలాని యూజ్ చేసి ఈ డేటాని యూజ్ చేసి సెకండ్ డిగ్రీ పారాబోలాని ప్రూవ్ చేయమన్నాడు. ఏంటి సెకండ్ డిగ్రీ పారాబోలా? మనకి y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, లేదా y ఈక్వల్ టు a ప్లస్ bx ప్లస్ cx స్క్వేర్, ఏదైనా. సో xy వాల్యూస్ ఇచ్చాడు. మనకి 3 వస్తాయి నార్మల్ ఈక్వేషన్స్. దీంట్లో 3 నార్మల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ నార్మల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ xy ఇచ్చాడు, తర్వాత xi స్క్వేర్, xi క్యూబ్, xi పవర్ 4, అలాగే xi వైఏ, అలాగే xi స్క్వేర్ వైఏ ఫైండ్ అవుట్ చేస్తాం. దాటికి సమ్మేషన్ కట్టి అవి నార్మల్ ఈక్వేషన్స్తో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్మాల్ ఏబీసీ వాల్యూలు వస్తాయి. ఈ స్మాల్ ఏబీసీ వాల్యూస్ని పట్టుకెళ్ళి ఈక్వేషన్ 1లో అంటే సెకండ్ డిగ్రీ పారాబోలా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ అనేది వస్తుంది. సో ఏంటి ఇక్కడ నా ఫోర్త్ ప్రాబ్లం? ఫిట్ ఏ సెకండ్ డిగ్రీ పారాబోలా టు ది ఫాలోయింగ్ డేటా అన్నాడు. xy వాల్యూస్ ఇస్తాడు. x వాల్యూస్ ఏంటి? 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. అలాగే y వాల్యూస్ ఏంటి? 11, 13, 16, 20, 27, 34, 41, 29, 38. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటి? ఫిట్ ఏ పారాబోలా టు ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ కూడా xy వాల్యూస్ ఇచ్చాడు. ఏంటి? 1.0, 1.5, 2.0, 2.5, 3.0, 3.5, 4.0. నెక్స్ట్ y వాల్యూస్ ఏంటి? 1.1, 1.3, 1.6, 2.0, 2.7, 3.4, 4.1. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ఏంటి? ఫిట్ ఏ పవర్ కర్వ్. ఏంటి ఇక్కడ దాకా మనకి ఫస్ట్ డిగ్రీ పారాబోలా, సెకండ్ డిగ్రీ పారాబోలా చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిట్ ఏ పవర్ కర్వ్. పవర్ కర్వ్ చెప్పుకున్నాం కదా, y ఈక్వల్ టు ax పవర్ b. దానికి ఎలా చేయాలో కూడా చెప్పాను. ఫిట్ ఏ పవర్ కర్వ్ y ఈక్వల్ టు ax పవర్ b టు ది ఫాలోయింగ్ డేటా. ఏంటి డేటా ఇస్తాడు? xy. x ఏంటి? 1, 2, 3, 4, 5, 6. y ఈక్వల్ టు ఏంటి వాల్యూస్? 2.98, 4.26, 5.21, 6.10, 6.80, 7.50. నెక్స్ట్ అది పవర్ కర్వ్ అయింది. నెక్స్ట్ దేని మీద ఇచ్చాడు? ఎక్స్పోనెన్షియల్ కర్వ్ మీద ప్రాబ్లం చూద్దాం. ఫిట్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్. ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఏంటి మనకి? y ఈక్వల్ టు ab పవర్ x, లేదా y ఈక్వల్ టు ae పవర్ bx. రెండు కూడా ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్. ఫిట్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు ab పవర్ x టు ది ఫాలోయింగ్ డేటా. ఫాలోయింగ్ డేటా ఏంటి? xy వాల్యూస్ ఇచ్చాడు. ఏంటవి x వాల్యూస్? 2, 3, 4, 5, 6. y వాల్యూస్ ఏంటి? 144, 172.8, 207.4, 248.8, 298.6. నెక్స్ట్ ఏంటి? సేమ్ ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ కర్వ్. ఏంటి? ఫిట్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు ab పవర్ x టు ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఏంటి? x వాల్యూస్ లార్జ్ వాల్యూస్ ఇచ్చాడు. సో ఏం కడతాం ఇక్కడ? ఫస్ట్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. అంటే x వాల్యూ ఈవెనా, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఈవెన్ నెంబర్సా లేకపోతే ఆడ్ నెంబర్స్ అని చూసుకుంటాం. ఆడ్ నెంబర్స్ అయితే ఒక ఫార్ములా, ఈవెన్ నెంబర్స్ అయితే ఒక ఫార్ములా. మిడ్ వాల్యూ కడతాం. మిడ్ వాల్యూ ఏంటి? యూఐ ఫైండ్ అవుట్ చేస్తాం. xఐని యూజ్ చేసి యూఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఏంటి? ఇయర్ x. x వాల్యూస్ ఏంటి? 1901, 1902, 1903, 1904, 1905, 1906, 1907. ప్రొడక్షన్ y ఇన్ టన్స్. ఏంటి y వాల్యూస్? 3.9, 5.3, 7.3, 9.6, 12.9, 17.1, 23.2. ఇవి ఎలా సాల్వ్ చేస్తాం? xi వాల్యూని యూజ్ చేసి
మిడ్ వాల్యూ కడతాం, యూఏ వాల్యూస్ కట్టి అప్పుడు మనం నార్మల్ ఈక్వేషన్స్ అనేవి చేసి ఏబిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు చేస్తాం అనమాట. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా అలా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి, ఫిట్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్. ఏంటి ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ కర్వ్, y = ae పవర్ bx చెప్పుకున్నాం కదా, రెండునే ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్ రెండు చెప్పుకున్నాం కదా, y = ae పవర్ bx టు ది ఫాలోయింగ్ డేటా. ఏంటి ఇక్కడ కూడా xy వాల్యూస్ ఇస్తాడు. x వాల్యూస్ ఏంటి 0 1 2 3 4 5 6 7 8. y వాల్యూస్ ఏంటి 20 30 52 77 135 211 326 550 1052. ఇవి xy వాల్యూస్. సేమ్ ఇది కూడా ఇవి యూస్ చేసుకుని మనం xi y x² ఈ వాల్యూస్ కట్టుకుని స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమిస్తుంది, బెస్ట్ ఫిట్ ఫర్ ది లైన్ ఇస్తుంది. సో ఇవి అన్నమాట మనకి ప్రాబ్లమ్స్. దీని మీద ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడికి మనకి థర్డ్ యూనిట్ కూడా కర్వ్ ఫిట్టింగ్ కూడా మనకి ఈ క్లాస్తో కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.